హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కామాఖ్య టెంపుల్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. మన భారతదేశం దేవాలయాలకు ప్రసిద్ధి. తమలో తాము రహస్యాలను కలిగి ఉన్న అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అలాంటి ఒక దేవాలయం అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి కామాఖ్య దేవాలయం అని పిలువబడుతుంది. కామాఖ్య దేవాలయం అనేది సతీదేవి దేవాలయం. ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి యోనిని పూజిస్తారు. అద్భుతాలతో నిండిన ఈ ఆలయంలో ఎప్పుడూ పూలతో నిండి ఉండే ఓ చిన్న కుండు ఉంటుంది. ఈ కుండు నుంచి నిత్యం నీరు ఊరుతుందని చెబుతూ ఉంటారు. ఈ కామాఖ్యాదేవి నీటి రహస్యం ఏమిటి? అక్కడ దేవతలను ఎందుకు పూజిస్తారు? కామాఖ్యాదేవి ఆలయాన్ని తాంత్రికులు మరియు అబూరియాల నివాసంగా ఎందుకు భావిస్తారు? ఈ వీడియోలో ఈ ఆలయానికి సంబంధించిన ఇతర రహస్యాలను తెలుసుకుందాం. కామాఖ్య ఆలయం అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాంచల్ పర్వతంపై సతీదేవి యొక్క శక్తిపీఠం రూపంలో ఉంది. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ భగవతి మహాముద్ర అంటే యోని కుండు ఉంది. ఈ శక్తిపీఠం పేరు కామాఖ్య. సతీదేవి యోని పతనం గురించిన పౌరాణిక కథనాలు ఇక్కడ జరిగాయి. దేవి సతీ తండ్రి ప్రజాపతి దక్ష్ తన కుమార్తె సతీ మరియు శివుని వివాహంతో ఏమాత్రం సంతోషంగా లేడు. అందుకోసం భారీ యాగం నిర్వహించాడు. ఈ యాగంలో దక్షిణాది దేవత సతీదేవి మరియు శంకరులను మినహాయించి విశ్వంలోని అన్ని దేవాది దేవతలను ఆహ్వానించారు. అయితే శంకరుడు సతీదేవిని యాగానికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ప్రారంభించాడు. రాబో విపత్తు గురించి భగవంతుడు శంకర్కి ముందే తెలుసు. అందుకే సతీదేవిని ఆ యాగానికి వెళ్లకూడదని కోరాడు. కానీ అమ్మవారి కుటీరాన్ని చూసి యాగానికి వెళ్లేందుకు అనుమతించారు. సతీదేవి యాగానికి చేరుకున్నప్పుడు ఆమె తన తండ్రికి ఆహ్వానం పంపకపోవడానికి గల కారణాన్ని అడిగితే ప్రజాపతి దక్షుడు కోపంతో శంకరుణ్ణి దుర్భాషలాడడం ప్రారంభిస్తాడు. తన భర్తను ఈ విధంగా అవమానించడం చూసి సతీదేవి తీవ్ర మనస్తాపానికి గురై అక్కడ ఉన్న యజ్ఞకుండ్లోకి దూకి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన శివుడు యజ్ఞస్థలానికి చేరుకుని సతీదేవి మృతదేహాన్ని తన ఒడిలోకి తీసుకుని తాండవం చేయడం మొదలు పెడతాడు. దాంతో ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడుతుందని గమనించిన విష్ణువు ఈ విశ్వాన్ని నాశనం నుంచి రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు. ఈ విపత్తుకి పరిష్కారంగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ సుదర్శన చక్రం వల్ల సతీదేవి దేహం 51 ముక్కలుగా విడిపోయింది. అలా విడిపోయిన ముక్కలు భూమిపై ఎక్కడ పడితే అక్కడ ఒక్కో శక్తిపీఠం ఏర్పడింది. వీటిని అమ్మవారి 51 శక్తిపీఠాలుగా మనం పూజిస్తాం. కామాఖ్యాదేవి ఆలయం ఆ శక్తిపీఠాలన్నిటిలోకెల్లా గొప్పది. ఎందుకంటే అమ్మవారి యోని అక్కడ పడింది. అందుకే అక్కడ అమ్మవారి యోనిని పూజిస్తారు. కామాఖ్యాదేవి ఆలయంలో అత్యంత రహస్యమైన విషయం ఏంటి అంటే సంవత్సరంలో 3 రోజులు నీటి రంగు ఎరుపు రంగులో మారుతుంది. దీని వెనుక కారణం తెలుసుకున్న తర్వాత ఇది నిజంగా సాధ్యమేనా అని మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు అమ్మవారికి పీరియడ్స్ ఉంటాయని నమ్ముతారు. ఆ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుంది. అంతేకాకుండా ఆ చోటుని 3 రోజులు మూసి ఉంచుతారు. ఈ సమయంలో ఆలయం నుంచి వచ్చే ఎర్రటి నీటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. దేవతకి పీరియడ్స్ ఉన్నాయన్న విషయానికి పౌరాణిక ఆధారాలు లేనప్పటికీ దీన్ని నిజమని చాలామంది నమ్ముతారు. దీన్ని నమ్మని వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన తర్వాత దేవత రక్తం కారణంగా నది నీరు ఎర్రగా మారుతుందని నమ్మడం ప్రారంభిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకమైన ప్రసాదం కూడా అందుబాటులో ఉంది. అది ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. నిజానికి ఇక్కడ ఎరుపు రంగు తడిగుడ్డ భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీన్ని అంబుబాజీ బట్ట అంటారు. దేవత పీరియడ్స్లో ఉన్నప్పుడు ఆలయం లోపలికి తెల్లటి రంగు వస్త్రం వేయబడుతుంది. 3 రోజుల తర్వాత గుడి తలుపులు తెరిస్తే అది అమ్మవారి రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అనంతరం అదే వస్త్రాన్ని భక్తులకు పంచుతారు. దీని కారణంగా భక్తులు దాన్ని ఇంటికి తీసుకొచ్చి వారి ఇంట్లో పూజాస్థలంలో ఉంచుకుంటారు. ఈ వస్త్రం ఎవరి దగ్గర ఉంటుందో భగవతీదేవి అతని కష్టాలన్నిటినీ తొలగిస్తుందని నమ్ముతారు. ఈ అంబుబాజీకి సంబంధించిన ఈవెంట్స్ను ఈ 3 రోజుల్లో నిర్వహించబడుతుంది. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న భూతనాథ శ్మశాన వాటికలో తంత్ర మంత్ర అభ్యాసాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో మహిళా తాంత్రికులు కూడా ఉంటారు. కామాఖ్య దేవాలయంలోని అమ్మ తన రూపంలో పూజించదగినది ప్రజలకు తెలియజేస్తుందని అందరూ భావిస్తారు. స్త్రీల ఈ రూపం వల్లనే ఈ ప్రపంచం పురోగమిస్తోంది. కామాఖ్యాదేవి ఆలయంలో సంవత్సరంలోని 3 రోజులు ఈ ఆలయం అద్భుతమని చెప్పడానికి నిదర్శనమని ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ ఈ దేశంలో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా వాటి రహస్యాలకు చాలా ప్రసిద్ధి చెందాయి. జ్వాలాదేవి ఆలయం, మీరు ఈ పేరు వినే ఉంటారు. హిమాచల్లోని కంగాడా లోయకు దక్షిణంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం మాతా సతీదేవి యొక్క శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి విజయం ఇక్కడే పడిందని చెబుతారు. ఈ ఆలయం యొక్క అతిపెద్ద రహస్యం ఏంటి అంటే ఇక్కడ ఉన్న దేవత నోటి నుంచి వేలాది సంవత్సరాలుగా మంటలు వస్తూ ఉంటాయి.
అందుకే ఈ ఆలయాన్ని షూ టెంపుల్ అని కూడా అంటారు. జ్వాల రూపంలో అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారని ఈ ఆలయం గురించి చెప్పుకుంటూ ఉంటారు. మరియు ఇక్కడే శివుడు కూడా భైరవుని రూపంలో ఉంటాడు. ఈ ఆలయంలో భూమి యొక్క గుర్వం నుంచి 1 కాదు 2 కాదు 9 జ్వాలలు ఉద్భవిస్తూ ఉంటాయి. తల్లి దేవత యొక్క 9 రూపాలకు చిహ్నాలుగా పరిగణించబడుతున్నాయి. ఈ జ్వాల ఇక్కడ ఎందుకొస్తోంది అన్న రహస్యం ఎవరూ ఛేదించలేకపోయారు. కానీ కొంతమంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఇది చనిపోయిన జ్వాలాముఖి యొక్క మూలం కావచ్చు. అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, చనిపోయిన జ్వాలాముఖికి నిప్పు అంటిస్తే అది 9 రూపాల్లో మాత్రమే ఎందుకుంది? దానికి సమాధానంగా ఆలయంలో వెలిగే 9 జ్వాలలు మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి, అన్నపూర్ణ, చండి, విద్యావాసిని, హింగ్లాంజు భవాని, అంబిక మరియు అంజనాదేవి వంటి 9 దేవతల రూపాలని ఆలయంపై విశ్వాసం ఉన్నవారు నమ్ముతారు. ఈ ఆధ్యాత్మిక దర్శనానికి ఎవరైతే నిజమైన సహృదయంతో వస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. ఇలాంటివి ఇంకా ఉన్నాయంటే ఉత్తరాఖండ్లోని శ్రీనగర్కు దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధారీదేవి ఆలయం. ఇది కూడా రహస్యాలతో నిండిన దేవాలయం. దీన్ని ధారీదేవి ఆలయం అంటారు. ఈ ఆలయం అమ్మవారి శక్తిపీఠం కాదు. అయితే ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీకు కూడా కళ్ళు తిరగడం ఖాయం. ఈ ప్రదేశాన్ని దర్శించే ప్రజలు ఈ దేవతా విగ్రహం రోజుకు 3 సార్లు దాని రూపాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. ఆలయంలో ఉన్న విగ్రహం ఉదయం వేళ ఆడపిల్లలాగా ఉంటుంది. అదే విగ్రహం మధ్యాహ్నానికి యువతిలా, సాయంత్రం అయ్యేసరికి ఎదిగిన స్త్రీలా కనిపిస్తుంది అని తెలిపారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న మాధారి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ను రక్షిస్తుందని ఒక నమ్మకం. ఈ ఆలయ స్థాపనకు సంబంధించిన ప్రసిద్ధ కథనం ప్రకారం ఒకసారి తీవ్రమైన వరద సమయంలో ఈ మాత విగ్రహం ఉత్తరాఖండ్లోని ధరో గ్రామం సమీపంలోకి ప్రవహించి ఒక బండను ఢీకొట్టింది. ఆ తర్వాత విగ్రహం నుంచి ఒక దివ్య స్వరం వెలువడింది. ఆ స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించమని గ్రామస్తులకు సూచించింది. దీని తర్వాత గ్రామస్తులు కలిసి మాతా ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. అక్కడ పూజారి చెప్పిన దాన్ని బట్టి మాధారి విగ్రహం ద్వాపరయుగంలోనే ఆలయంలో స్థాపించబడింది. 2013లో ఉత్తరాఖండ్లో ప్రకృతి విధ్వంసం కలకలం సృష్టించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అదే సంవత్సరం 2013 జూన్ 16 సాయంత్రం ధారీదేవి విగ్రహాన్ని దాని అసలైన స్థలం నుంచి తొలగించారని, అప్పటినుంచి కొన్ని ఘటనల తర్వాత ఉత్తరాఖండ్లో భయంకరమైన వరద వచ్చిందని వినికిడి. ఆ తరువాత ప్రజలు తమ తప్పును గ్రహించి వారు అదే స్థలంలో ఆలయాన్ని మరలా తిరిగి నిర్మించారు. మరి ఈరోజు మనం మన దేశంలోని దేవాలయాలకు సంబంధించిన రహస్యాలను తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.